హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం పునుగులు. ఇవి ఈవినింగ్ స్నాక్స్‌లా చేసుకుంటే చాలా బావుంటాయి. పిల్లలకు కూడా చాలా నచ్చుతాయండి. గుల్లగా ఉంటాయి. నూనె పీల్చవు. చాలా బావుంటాయి. ఒకసారి రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోండి. అవి ఒక గిన్నెలో వేసేసి అలాగే అదే కప్పుతో 2 కప్పులు మజ్జిగ తీసుకుని ఆ సగ్గుబియ్యాన్ని నానబెట్టండి. పెరుగు వేయకండి. మజ్జిగతో అయితేనే సగ్గుబియ్యం చక్కగా బాగా నానతాయన్నమాట. ఒక గంట సేపు ఇది నానబెట్టాక ఎలా ఉందో చూద్దాం రండి. చూసారుగా చక్కగా పొడి పొడిలాడుతూ అలా వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు అందులో కావాల్సిన మసాలా అంతా ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు వేసేసుకుందాం. అందులో ఒక చెంచా పచ్చిమిరపకాయ తరుగు, అలాగే సన్నటి అల్లం తరుగు ఒక హాఫ్ స్పూను, స్ప్రింగ్ ఆనియన్స్ ఒక స్పూను, అలాగే టమాటా ముక్కలు చిన్నవిగా తరుక్కుని అదొక 1 స్పూన్ వేసుకోండి. అలాగే ఒక చిన్న కప్పుతో ఉల్లిపాయలు బాగా సన్నగా తరుక్కుని వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి ఒక 1 స్పూన్ వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. హాఫ్ స్పూన్ అయితే దీనికి సరిపోతుందన్నమాట. చక్కగా ఇప్పుడు ఇందులో బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. మీరు అస్సలు ఇందులో వాటర్ పోయకండి. ఆ తడికి అది సరిపోతుంది. మనకి సరిపోయిందా లేదా అని తెలియాలంటే ఇప్పుడు ఆ ముద్ద తీసుకున్నారు కదా మీరు, దాన్ని అలా ఉండ చేయండి. చక్కగా అలా బాల్‌లో వచ్చింది అంటే మనకి సరిపోయిందనమాట. కొంచెం పిండి జారైందంటే బాగా పలచగా అయిపోతే మనకి నూనె ఎక్కువ పీల్చేస్తుందనమాట. సరే, ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం కాగాక ఒక్కొక్కటిగా మనం చేసుకున్నవన్నీ బాల్స్‌లా చేసి అందులో వేసేయండి. నూనెకి ఎంత సరిపోతాయో అన్నే వేయండి. వేసాక ఒక 5 నిమిషాలు దాన్ని అలా ముట్టుకోకండి. అవి నెమ్మదిగా వేగాక అప్పుడు తిరగదీస్తే విడిపోకుండా ఉంటాయి. లేదంటే మనకి కొంచెం మెత్తగా ఉంటాయి కదా, విడిపోవడానికి అవుతుందన్నమాట. అందుకని చక్కగా మీరు చూసుకోండి. ఆ కలర్ రాగానే ఒక్కొక్కటి తిరగదీసుకుని నెమ్మదిగా కలుపుకోండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దాన్ని నిదానంగా వేయించుకోండి. ఇవి అస్సలు నూనె లాగవండి. చాలా బాగుంటాయి. నూనె లాగవు, గుల్లగా ఉంటాయి. వీటిలోకి చట్నీ అసలు మీకు అవసరమే లేదు. పుల్ల పుల్లగా, కారం కారంగా అన్నీ ఇందులో వేసాం కదా, అసలు చట్నీ కూడా అవసరం లేదు. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు ఇవి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే సగ్గుబియ్యం, పెరుగు అన్నీ మనకి చలవైన వస్తువులే కదా, పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. ఇది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి.